బహిరంగ సభలో 8 మంది చనిపోయారమ్మా. అది మనిషికి 10 లక్షలు అంటున్నారు. కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ సార్? అది మనిషికి 10 లక్షలు అంటే అది ఏమాత్రం సరిపోదు. అంటే ఒక మనిషి విలువ 10 లక్షలకి విలువ కట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే మనుషులు చనిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఒక్కొక్క మనిషికి అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఒక మనిషి విలువ అంటే డబ్బుతో ఎవరూ పోల్చలేము. కానీ మనం ఇచ్చే డబ్బు ఆ కుటుంబానికి సరిపోవాలి అని అంటే మనిషికి 10 లక్షలు ఒక మూలకు కూడా రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎల్జీ ఫార్మర్స్ అన్నీ ఇలాగా అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఒక్కొక్క మనిషికి స్పాట్లో ₹1 కోటి శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత లోతు కనబడుతుందో, ఎంత నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఇందులోనే మీకు అనిపిస్తుందని నేను భావిస్తున్నానండి. మరి భయం పట్టుకుంది కాబట్టి ఎంతసేపు ఎప్పుడు లేని మీటింగ్లన్నీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెట్టడం, ఈ బహిరంగ సభ పెట్టబట్టే కదా సార్ ఈరోజు 8 మంది చనిపోయారు. అక్కడ కారణం లేకుండా మీటింగులు పెట్టడం అంటే ఎలక్షన్లు పెడితే మళ్ళీ ఓడిపోతామేమో అని భయం వేసి ఆయన ఇలాంటివన్నీ చేస్తున్నారండి. చనిపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. అక్కడ మీటింగ్ పర్మిషన్ ఇవ్వబట్టే చనిపోయారు. పర్మిషన్ ఇవ్వకపోతే చనిపోరు కదా. అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఒక మీటింగ్ పెడతారు అనేటప్పుడు ప్రభుత్వం దేనికి సార్ పర్మిషన్ ఇచ్చింది? ఇప్పుడు ఆయన కూడా ఒక మాజీ సీఎం అనేటప్పుడు ఆయనకి కొన్ని ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మీటింగ్ పెట్టుకుంటాను అన్నారు కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా అని చెప్పేసి జనాలు చనిపోవడం అంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు మీటింగ్ పెట్టుకునేటప్పుడు జనాల సౌకర్యం కూడా చూసుకోవాలి. మరి ఇప్పుడు వైజాగ్లో మన PM CM ఇద్దరు వచ్చేటప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు. లక్షల అంటే కోట్లు, 1 కోటి అనుకుంటాం కానీ 2 కోట్ల వరకు జనాలు వచ్చారు. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఎక్కడైనా అయిందా సార్? ఎక్కడ ఏది జరగలేదు. అంటే మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తాలూకా మనుషులు ఎక్కడెక్కడ వస్తున్నారేటో వాళ్ళకంత జాగ్రత్తలు, సౌకర్యాలు, మంచినీటి సదుపాయాలు, భోజనం అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. మరి అదే విధంగా ఒక మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకి అదే అనుకూలంగా అన్ని చూసుకొని ఉంటే ఈరోజు ఆ 8 మంది చనిపోరు కదా. ఎప్పుడు అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభ పెట్టినా కూడా ఎక్కడ మనిషి ప్రాణాలు పోవడం అంటూ ఎక్కడ జరగలేదు. ఒకవేళ నిజంగా అనుకోకుండా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి జనాలు అనుకోకుండా చనిపోతే మట్టుగా వాళ్ళకి స్పాట్లో ఆ కుటుంబానికి ఎంత ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక ఆలోచన కూడా చేసుకోకుండా స్పాట్లో ఆయన నోటికి ఏదొస్తే అది వెంటనే ఆయన చేస్తున్నారు. కానీ 10 లక్షల మనిషి విలువైతే కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో ఉన్నారు కాబట్టి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పోతే ఆ వ్యక్తి ద్వారా కుటుంబం నడవాలనుకునేటప్పుడు 10 లక్షలు ఒక మూలకు కూడా రావు. అంటే పేదవాడి ప్రాణం 10 లక్షలతో పోల్చాడు చంద్రబాబు నాయుడు గారు. మరి నిజంగా ఆయన కుటుంబంలో అలాంటిది ఏమైనా జరిగితే ఆయన ఎలాగా స్పందిస్తారనేది మరి దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. అప్పుడు గోదావరి పుష్పంలో 29 మంది చనిపోయారు. దానికి ఆయనకి శిక్ష పడలేదు, ఏం లేదు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన వస్తున్నారని చెప్పి అంత లక్షల మంది అక్కడ జనాల్లో వెయిట్ చేస్తుంటే క్యూలు ఆపేసి చిన్నపిల్లలను కూడా చూడకుండా ఆయన వస్తున్నారని చెప్పి ఆపారు. నిజంగా నాయకుడైతే అలా చేయడు. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో ఇలా ఉంది కాబట్టి ప్రజలు ఇంతమంది ఇదే వెంటనే ఆయన స్పందించలేదు. 28 మంది అయినా మనకు తెలుస్తుంది తప్ప ఇంకెక్కువ మందే చనిపోయారు సార్ పుష్కరాల్లో. రేపు జనవరి 27 తారీఖుని నారా లోకేష్ పాదయాత్ర 4 నెలలు 4,000 కిలోమీటర్లు. ప్రజలు నమ్ముతారంటారా ఏంటి? 4,000 కిలోమీటర్లు మన చంద్రబాబు నాయుడు గారు కొడుకు పాదయాత్ర చేస్తాడంటే ప్రజలు ఎక్కడ సార్ నమ్ముతారు? ఫస్ట్ వాళ్ళ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి వాళ్ళ నియోజకవర్గం మనల్ని పొందమనండి ఫస్ట్. ఆ తర్వాత రాష్ట్రం అంతా పాదయాత్ర ఆయన చేసిన ఒక అర్థం ఉంది. ఆ నియోజకవర్గంలోనే కనీసం పక్కింటోళ్ళే పలకరించే స్థాయి కోల్పోయారు వాళ్ళు. అలాంటిది 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. అది కేవలం ఒక వైఎస్ఆర్ కుటుంబంకే వచ్చింది తప్ప ఇంకెవరో చేయలేరు సార్. అంటే రాజశేఖర పాదయాత్ర చేశాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు చేశాడు, సీఎం అయ్యాడు. జగన్ చేశాడు, సీఎం అయ్యాడు. లోకేష్ సీఎం ఎందుకు అవ్వకూడదు? భగవంతుడు రాసిన రాత సార్ అది. అమ్మ 5 వేలు ఒకలాగా ఉండవు సార్. ఒక్కొక్క వేలు ఒక్కోలా ఉంటుంది. అలాంటిది లోకేష్ ఎందుకు సీఎం అవ్వకూడదంటే వాళ్ళు చేసే మంచి పనులు ఏమైనా ఉంటే ప్రజలు ఓట్లేసి తప్పకుండా సీఎం చేస్తారు సార్. పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చారు. ఆ 10,000 దేనికైనా వాడారు సార్ ప్రజలు, ఆడవాళ్ళు. మళ్ళీ వాళ్ళే తీసేసుకున్నారు అవి. ఈ రోజు ఇన్ని నవరత్నాల పథకాలు పెట్టి ఇంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తున్నా కూడా ఇంకా ఏది చేయలేదు అంటున్నారు. కానీ ఎవరేమనుకున్నా ఏం జరిగినా కూడా రానున్న రోజుల్లో మళ్ళీ 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. 2024లో ఇలాంటి సీఎంని మళ్ళీ ఇంకెప్పుడు కోల్పోకూడదని రానున్న రోజుల్లో కూడా ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా జగన్ గారే సీఎం అవుతారని మంచి విశ్వాసంతో మేమైతే ఉన్నాం సార్. రాజకీయంలోకి అందం కోసం చూసుకోకూడదు కదా సార్. లోకేష్కి అందం ఉందో అందం లేదో సెకండరీ సార్. ఈ రాజకీయంలో అందం అయితే కాదు, మంచి గుణం ఉండాలి, 10 మందికి సాయపడే ఆ బుద్ధి ఉండాలి. రెండోది మనుషులు చెయ్యెత్తి నమస్కారం పెట్టేటప్పుడు సంస్కారం ఉన్నవాడు ఎవడైనా సరే రెండోసారి ఇలా చెయ్యెత్తి నమస్కారం పెట్టాలి. కానీ వీళ్ళు గసురుతుంటారు.
మీరు ఎగ్జాంపుల్ బాలకృష్ణ చూడండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఫోటో కానీ ఒక సెలబ్రిటీ కదా అని ఫోటో కానీ తీసుకొని వెళ్తే ఇలా కొట్టాడు ఒక వీడియోలో. అంటే ఒక సెలబ్రిటీ అని ఫొటోస్కి వెళ్తే అలా కొట్టారు. అలాంటిది ఆ ఫ్యామిలీకి చెందినోళ్ళే వాళ్ళందరూ కూడా. నారా లోకేష్ అవనివ్వండి, మరి ఆ ఫ్యామిలీకి చెందినోళ్ళే. అందం కాదు సార్, గుణం బాగుండాలి, మనసు బాగుండాలి. పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేస్తాడు. మళ్ళీ ఏం సిగ్గులేదని మళ్ళీ పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేస్తారు సార్? కొంచెమైనా ఆయనకి ఏమైనా సిగ్గుందా లేకపోతే బుద్ధి ఉందా? ముందుసారి గాజువాకలో పోటీ చేశారు, ఏమైంది అతనికి? చెప్పు దెబ్బ కొట్టినట్టు ఆయన అంత దూరం వెళ్ళిపోయారు. కొడితే మళ్ళీ ఎక్కడంటే తుల్లి పడిపోయినట్టు పడిపోయాడు ఆయన. మళ్ళీ ఏం పెట్టుకొని మళ్ళీ ఆయన గాజువాకలో పోటీ చేస్తారు? గెలుస్తాడని నమ్మకంతో పోటీ చేస్తున్నాడా? పడితే మహా కాదంటే ఒక 10 ఓట్లు ఏవో పడతాయి. ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఆయనకు ఓట్లు వేయరు సార్. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అలాగా చూసుకోలే తప్ప ఓట్ల విషయానికి వస్తే మట్టుగా పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయరు. ఎందుకంటే నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అన్నప్పుడు ఆ తెక్కలో లెక్కలో రేపు పొద్దుట ఇతను సీఎం అయితే జనాలు ఎంత పిచ్చోలు అయిపోతారు జనాలు. ఇంకా అతనికి సీఎం అయ్యి ఇది లేదు, ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వాలంటే ఆయన గాజువాకలో పోటీ చేస్తే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు సార్. అంటే ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుకోవాలి కదమ్మా. ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుక్కోవడం కరెక్టే, కానీ గాజువాకలో పోటీ అంటే ఇప్పుడు అక్కడ ఓడిపోయారని చెప్పి మళ్ళీ అక్కడే పోటీ చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎందుకు ఆయన శ్రమ వృధా అయిపోద్ది అనవసరంగా. వైసీపీని ఎదుర్కొనే సత్తా లేదు సార్. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, జగన్ నాకు ఇంకో 2 ఛాన్స్ అడుగుతుంది జగన్, చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు. ఎవరు ఇస్తారు సార్? జగన్ 2వ ఛాన్స్ ఇమ్మని అడగవసరం లేదు సార్. ఆల్రెడీ జగన్ గారు చేసిన పనులకి 2వ ఛాన్స్ ప్రజలే ఇస్తున్నారు. అది ఎందుకంటే ఇలాంటి సీఎంఏ మాకు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు మళ్ళీ ఆయన ఓటు వేస్తారే తప్ప 2వసారి సీఎం అవ్వాలనేసి ఆయన ఎక్కడ అనలేదు సార్. కానీ సీఎం అవుతారు సార్ 2వసారి. ఏంటి ఆయన చేసే పనులు అలాంటివి, మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మంచి వాళ్ళని ఎన్నుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన పనులు ఏవి కూడా ఎక్కడ చెడైతే లేదు సార్. ఎక్కడ చూసినా మంచే, ప్రతి పేదవాడిని గమనిస్తున్నారు ఇవాళ వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సమర్పోతులు చేస్తారు, అందరూ పథకాలు చేసుకొని ఎవరు సమర్పోతులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి. పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటే ఆయన 9 నవరత్నాల పథకాలు పెట్టుకున్నారు కాబట్టి ఆయన అది నెరవేర్చారు. ఆ పథకాలు ఇచ్చింది వాళ్ళు వినియోగించుకోవాలి ప్రజలు. సోమరపోతులు చేస్తున్నారు అంటే ప్రజలు వినియోగించుకోవాలి సార్. ఇప్పుడు అమ్మఒడని పెట్టారు, అది తల్లి పిల్లకి ఇద్దరికీ అవుతుంది, ఇద్దరికీ ఉపయోగపడుతుంది. అది ఆటో ఓడికి 10,000 పెట్టారు ప్రతి నెల, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. దేనికో దానికి. ఇప్పుడు ఏ చిన్న ఖర్చు డబ్బు లేనిది బ్రతకడం కష్టం. ప్రతిదానికి డబ్బే కారణం కాదు, డబ్బు లేనిది బ్రతకడం కష్టం. ఆ డబ్బే జగన్ గారు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పథకాలుగా ఆయన ఇస్తున్నారు. అది మనం వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఫైనల్ చెప్పండి, నెక్స్ట్ ఎలక్షన్లో గవర్నమెంట్ మీరు ప్రజలు నమ్ముతారు? నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ 175కి 175 సీట్లు వస్తాయని మేము మంచి నమ్మకంతో ఉన్నాం సార్. 175కి 170 సీట్లు రాకపోయినా ఏదైనా మెజార్టీతో గెలిచే పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారు.